అంటారా కాదంటారా? మీరు చెప్పాలా? అవునంటారా కాదంటారా? మీరు మంచోళ్ళ చెడ్డోళ్ళ? ఈ ప్రశ్నకి జవాబు మీరు నాకు చెప్పొద్దు, కానీ మీ అంతరాత్మను మీరు అడగండి. ఆ అంతరాత్మలో ఉన్నటువంటి దేవుడు మనస్సాక్షి మీతో మాట్లాడతాడు. నేను మంచివాడినా కాదా? మంచివాడిని అయితే ఎలా మంచివాడిని అయ్యాను? ఒకవేళ మంచివాడిని కాకపోతే ఎలాగ మంచివాడిని కాలేదు? అయితే మంచిగా నేను ఎలాగ మారాలి? మంచిగా ఉండాలంటే నేను ఏం చేయాలి అన్న విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు వారు తెలుసుకున్నటువంటి మన అందరి జీవితాల్లో ప్రభు మన దగ్గర కోరుకునేది అంటే మనం మంచిగా జీవించాలి. ఆమేన్. చెప్పట్లా ఆమేన్? కొంచెం సంతోషంగా చెప్పండి, కొంచెం ఆనందంగా చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క సంవత్సరం ఆరంభం నుంచి ఈ సెప్టెంబర్ నెల 28వ తారీఖు వరకు దేవుడు మనల్ని ఒక్కొక్కరిని ఒక అద్భుతకరంగా నడిపించాడు. వీటి మధ్యలో శ్రమలు ఉన్నాయి, వీటి మధ్యలో కష్టాలు ఉన్నాయి, వీటి మధ్యలో ఆనందం ఉంది, వీటి మధ్యలో సంతోషం ఉంది, వీటి మధ్యలో మనకి దగ్గరైన వాళ్ళు ఉన్నారు, వీటి మధ్యలో మనకి దూరమైన ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎన్నెన్నో జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో దేవుడు గొప్పవాడు. చప్పట్లు కొడతాను ఒకసారి. వీటన్నిటి మధ్యలో యేసు ప్రభు వారు చాలా చాలా మంచివాడు. ప్రభువు నమ్మినటువంటి మన జీవితాల్లో ఎప్పుడు ఏం చేయాలో నీకంటే కూడా ప్రభువు బాగా తెలుసు. మనం తలకిందులు నిలబడుకొని కొన్ని సమయాల్లో ఏదో చేయాలని ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోతా ఉన్నాయి. కారణం ఏంటంటే నీ జీవితంలో ఏం చేయాలని ప్రభు వారికి చక్కగా తెలుసు కాబట్టి ఆయన ఆ సమయానికి అది చేస్తాడు. ఆ సమయానికి అవి జరుగుతాయి. శ్రమ వచ్చిందనో, కష్టం వచ్చిందనో, ఇబ్బంది వచ్చిందనో మన ఆత్మీయ జీవితాన్ని మనము ఏం చేయకూడదు? కృంగిపోకూడదు. హల్లెలూయా. మన పరిస్థితులను చూసి మనం కృంగిపోకూడదు. గడిచిపోయినటువంటి జూన్ నెలలోనో, అంతకుముందు 4 నెలలు 5 నెలలు అవుతుంది నేను రాబట్టి కదండి. అప్పుడు ఒకసారి వచ్చాను, మళ్ళీ ఇప్పుడు మీ మధ్యలోకి వచ్చాను. అప్పటికిప్పటికీ పరిస్థితులు కొంచెం కుటుంబ విషయాల్లో కానీ సంఘ విషయాల్లో కానీ కొంచెం అక్కడక్కడ జరుగుతుంది. కానీ నిశ్చయంగా చెప్తున్నాను, మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మనల్ని చేయి విడిచిపెట్టడు. చప్పట్లు కొట్టే దేవుడు నామని మహిమపరచు. అంతేనా? మీకు క్లాప్స్ చప్పట్లు అంతేనండి? శబ్దం కొంచెం మా హిందీలో జోర్సే తాళీ బజో అంటారు. ఎందుకంటే ఇప్పుడు నేను హిందీ వాడిని అయిపోయా. అస్సాం ప్రాంతంలో పరిచర్యకి వెళ్ళాను కాబట్టి కొంచెం ఏమైపోయా, తెలుగు వాడిని కాస్త హిందీ వాడిని అయిపోయినాను. జోర్సే తాళీ బజాయో, బజాయింగే, సంతోషంగా గట్టిగా చప్పట్లు కొట్టండి అన్నా. హల్లెలూయా. నేను వాక్యంలోకి వెళ్ళటానికి ముందుగా ఈ విషయాలని మీకు ఎందుకు చెప్పినంటే, మనం సురుగ్గా ఉండాలి, మనం హుషారుగా ఉండాలి, మనం దేవుని యొక్క సన్నిధిని ఏం చేయాలా? అనుభవించాలి. ఎప్పుడు కూడా చూడండి, దేవుని యొక్క ప్రసన్నతలో మనం కప్పబడుతూ అలా ఉండాలి. దేవుని మహిమ మన చుట్టూ అలా ఆవరిస్తున్నట్టుగా ఉంటే ఎప్పుడు దాన్ని మనం ఫీల్ అవుతా ఉండాలి. ప్రభు మహిమ నా చుట్టూ ఉంది, ప్రభు మహిమ నా చుట్టూ ఉంది అన్నప్పుడు అది ఒక ఉన్నతమైనటువంటి అనుభవం. అది హల్లెలూయా. అది ఒక సంతోషకరమైనటువంటి అనుభవం. అది ఎప్పుడు ప్రభు ప్రసన్నత మనల్ని ఆవరిస్తూ ఉన్నట్టుగా మనం అంటే, మనం నడుచుకుంటూ పోతున్నప్పుడు ఆయన మహిమ అంతా వస్తుంది, మనం నిద్రిస్తున్నప్పుడు ఆయన మహిమ అంతా ఉంటుంది, మనం వెళ్తున్నప్పుడు ఆయన మహిమ అంతా ఉంటుంది, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకా ఆయన మహిమ మన చుట్టూ ఆవరిస్తూ ఉంటుంది. అబ్బా, దాని గురించి వివరించలేం. ఆమేన్. దాని గురించి వివరించలేం. అయితే ఈరోజు నేను వాక్యంలోకి వెళ్తున్నాను. మనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. పాస్టర్ గారు నవీన్ గారు కూడా వేదిక మీదకి వస్తే కొంచెం బాగుంటుంది. దైవజనులు నవీన్ గారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం. 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. 5వ అధ్యాయం 1వ వచనం. ఆయన ఆ జన సమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలా బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. చాలండి. ఆత్మ విషయమై
బాగా జాగ్రత్తగా గమనించండి. ఆత్మ, ఈరోజు కొంతమంది మనుషులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆత్మ పట్టుకుంటుంది. అర్థమైందండి అందరికీ? ఎవరికి? మనుషులందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆత్మ పట్టుకుంటుంది. కొంతమందికి నిద్రపోయే ఆత్మ, కొంతమందికి గాఢ నిద్ర ఆత్మ, కొంతమందికి తిండి తినాలనేటువంటి ఆత్మ, వాళ్ళకి భోజనమే. గమనించారు లేదండి? కొన్ని స్థలాలకు పోతే కొంతమంది నిద్రపోతే ఇంకా అసలు లేపం, పగలు నిద్రపోతారు, మధ్యాహ్నం నిద్రపోతారు, రాత్రి నిద్రపోతారు. ఇక్కడ ప్రభువారు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఆత్మ విషయమై మనందరికీ ఆత్మ ఇవ్వబడింది. ఈ ఆత్మ విషయమై మనం ఎలా ఉండాలంట? దీనులు కలిగి ఉండాల. బైబిల్ గ్రంథంలో ఒక స్థలంలో చెప్తుంది, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు నువ్వు కలిగి ఉండాలి. ఆమె చెప్తారేమో అనుకుంటున్నా. అందరు పాపం చాలా డీప్గా లోతులో పోయి వస్తున్నారు. ఏడకి పోతున్నారు ఏమో అర్థం కాల ఏంటి. ఒక్కొక్కరు డీప్లోకి వెళ్ళిపోయారు. మరి ఎంత లోతులో పోయారంటే ఇంక సముద్రం దిగంతలో భూమి కింద ఆ వజ్రాలు ఏడున్నాయో, ఆ ముత్యాలు ఏడ దొరుకుతాయో, విలువైన వస్తువులను ఎదుగుడానికి పోతున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. నాకు సమయం కొద్దిగా ఉంది కాబట్టి మీరు కొంచెంసేపు నా మాటలు, దేవుని యొక్క మాటలు, దేవుని ఆధార మాట్లాడేసిన మాటలు మీరు కొంచెం జాగ్రత్తగా వినండి. ఆత్మ విషయం అన్నాడు, క్రీస్తు యేసుకు కలిగిన మనసు. ఎవరు కలిగిన మనసు చెప్పండి? క్రీస్తు యేసుకు కలిగిన మనసు నువ్వు కలిగి ఉంటే, ఎవరి మనసు ఆయన మీద ఆధారపడుతుందో, ఎవరి మనసు ఆయన్ని ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానన్నాడు. చప్పట్లు కొడతారేమో అనుకుంటున్నాను నేను. ఎవరికి పూర్ణ శాంతి, ఎవరికి సమాధానం, ఎవరికి దేవుని యొక్క దీవెనలు అంటే ఎవరి మనసు ఆయన మీద అనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవానిగా మారుస్తానంటున్నాడు. ఎవరి లోపల క్రీస్తుకు కలిగిన మనసు ఉంటుందో, ఎవరికి కలిగిన మనసు అండి? క్రీస్తు యేసుకు కలిగిన మనసు. క్రీస్తు యేసుకు ఏ మనసు కలిగి ఉంది? క్రీస్తు యేసు ఏ మనసు కలిగి పరిచర్య చేశాడు? రాత్రంతా కూడా ఆయన అరణ్య ప్రాంతంలోకి వెళ్ళి ఆ తండ్రి యొక్క పాదాల దగ్గర పట్టుకొని, ప్రభువా తండ్రి, రేపటి దిన నేను ఏ సేవకి వెళ్ళాలి, రేపటి దిన నేను ఎవరిని కలుసుకోవాలి, రేపటి దిన నా దగ్గరికి ఎవరు వస్తారు, నేను వారితో ఏం మాట్లాడాలి, నేను వాళ్ళకి ఏ విధంగా మీ యొక్క వాక్యాన్ని చెప్పాలని రాత్రంతా తండ్రి దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తూ ఆ అరణ్యంలో ఏడుస్తూ కన్నీరు కార్చుకుంటూ పగలైతే దేవుని యొక్క సువార్త చెప్తా ఉన్నాడు. చెప్పలు కడదండి ఒకసారి యేసయ్యకి. యేసు ప్రభువారు చాలా మంచి దేవుడు. నువ్వు నేను చాలా సందర్భాల్లో పాప బంధకాల్లో పడ్డప్పుడు, లోక సందర్భమైన కార్యాల్లో పడిపోయినప్పుడు, దేవుని సరిగ్గా వెతకకోనున్నప్పుడు, దేవునికి దగ్గరగా ఉండకుండా దూరంగా వెళ్ళినప్పుడు అయినా ఆయన మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు. ప్రేమిస్తున్నాడు. ఎంత గొప్పవాడే కదండి. ఈ క్రీస్తుకు కలిగిన మనసు నీకుందా? ఎవరు పరలోక రాజ్యానికి వెళ్తారు? ఎవరు దేవుని రాజ్యానికి వెళ్తారు? యుగ యుగాలు, ఒక రోజు 2 రోజులు కాదండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక రోజు 2 రోజులు కాదు, యుగ యుగాలు దేవునితో కూడా ఉన్నతమైనటువంటి పరలోక అనుభవం. మనందరం దేవుని సింహాసనం మీద ఒక దినం లెక్క అప్పచెప్పాల్సిన వారుగా ఉంటున్నాం. ఆయన కూర్చొని నీతి కలిగిన న్యాయాధిపతి. ఆయన ఏ న్యాయాధిపతి? మనుషులు న్యాయం తెలిస్తే వాళ్ళకి నచ్చిన వాళ్ళకి, వాళ్ళకి మెచ్చిన వాళ్ళకి, వాళ్ళకి అనుకూలంగా న్యాయం తీరుస్తారు. కానీ దేవుడు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన న్యాయం తెలిస్తే ఎలా ఉంటుందంటే నీతిగా ఉంటుంది. ప్రభా, నేను ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాను, నేను మందిరం కొరకు ఎంత కష్టపడుతున్నాను ప్రభా, ఎన్ని సంవత్సరాలు నేను సేవ చేస్తున్నాను ప్రభా, నాకు అది లేదు ఇది లేదు, ఇదిగో నేను ఎంత చేశాను కదా ప్రభా అంటే అవన్నీ దేవుడు చూడు. నువ్వు నీతిగా నడుచుకున్నావా, నువ్వు పరిశుద్ధంగా నడుచుకున్నావా, నువ్వు యథార్థతగా ఉన్నావా, దేవుడు కోరుకున్న భక్తులు నీవు ఉన్నావా అనే దేవుడు మాత్రం చూసేటువంటి దేవుడు మన ప్రభు యేసుక్రీస్తుల వారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన న్యాయం తీరిస్తే ఎలా ఉంటుంది? పక్షపాతం చూపించిన ఆయన. కొంతమంది చూడండి, వాళ్ళకి నచ్చిన వాళ్ళే ఒకలాగా ప్రేమిస్తారు, వాళ్ళకి ఇష్టం కాబట్టి వాళ్ళతో కలుసుకొని తిరుగుతారు, వాళ్ళ మీద భుజాల మీద భుజాలు చేస్తారు, వాళ్ళకి కావాలంటే అన్నం నోట్లో ముద్దలో తిరుగుతారు. కారణం లవ్, కారణం
లవ్. ఈరోజు మీతో ఒక మాట చెబుతున్నా. ఈరోజు ఉదయాన్ని లేచి యేసు ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా అని ఇప్పుడు చెప్పావా? ఇప్పుడు చెప్పండి, ఐ లవ్ యూ జీసస్ అని చెప్పండి. హల్లెలూయా. ఏంటి ఏం చెప్పమంటున్నా? ఎవరికి? యేసు ప్రభు వారికి. చూడండి, యేసు ప్రభు ఒకసారి పైకి చూసి 2 చేతులు ఇటు చాపి ఆయన మన కొరకు కలవరిశిల్లో ప్రాణత్యాగం చేశాడు. ఎలా చేశాడా లేదా? మనం ఒకసారి చేద్దాం. ఆయనకి వెళ్ళి చూసి, నాకు చెప్పొద్దండి, ఎవరు మీ పక్క ఉండలో కూడా చెప్పొద్దండి. ఎవరికి చెప్పండి? యేసు ప్రభు వారికి. పరలోకంలో ఉన్నాడు ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఒకసారి చెప్తారా? నేను చెప్పినట్టు చెప్పండి. పైకి చూసి తలకాయ పైకెత్తి ఆకాశం వైపు ఎత్తి, అంటే గోడలు కనపడుతున్నాయి, ఆకాశం కనపడలేదు అనుకోవద్దండి. ఆకాశం వైపు తల ఎత్తి 2 చేతులు ఇలా చాపి, ఫస్ట్ ఇలా చాపి నాకెళ్ళి చూడాలమ్మా అందరూ. ఇప్పుడు నాకెళ్ళి చూడండి, నేను ఎలా చేస్తాను అలా చేయండి. 2 చేతులు ఇలా చాపి ఆకాశం తల ఎత్తేసి ఐ లవ్ యూ జీసస్ చెప్పండి. బాగా ఇటు చెప్పండి. ముందు జరగండి. ఆయన ప్రేమించే దేవుడు. అవును, లేపండి. ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ. యేసు ప్రభు వారికి ప్రేమ. ప్రభా నేను ఇలా ప్రేమిస్తానని చెప్పట్లా ఉదయాన్ని లేచిన వెంటనే మనం, ప్రభా ఈ రోజు నా జీవితం, నా పరిస్థితి ఎలా చేయాలో నాకు తెలియదు ప్రభా, నేను ప్రేమిస్తున్నా, నువ్వు నన్ను చక్కగా నడిపిస్తావయ్యా. ఐ లవ్ యూ ప్రభువా, ఐ లవ్ యూ ప్రభువా, ఐ లవ్ యూ జీసస్. నీకు ఐ లవ్ యూ చెప్ప, నీతో మాట్లాడాలి. ఆయన ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు, ఇంకా ప్రేమ చూపిస్తున్నాడు. అందుకని అంటున్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. ఎవరు వారిదే? వాళ్ళు కాదు. మరి సిస్టర్ బ్రదర్స్, దేవుడికి నచ్చినట్టు చేసేదాన్నే భక్తి అంటారు. నీకు నచ్చినట్టు చేసేది భక్తి కాదు. ఉన్నారు అందరు ఇక్కడే? అందరు ఉన్నారండి? నీకు నచ్చినట్లు నువ్వు అనుకున్నట్లు చేసేది కాదు భక్తి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి నచ్చినట్టు, ఆయన మెచ్చినట్టు చేసేదే భక్తి. హల్లెలూయా. నీ భక్తి నీకు రోషం పుట్టించలేదా? నీ భక్తి నిన్ను కాపాడదా? నీ భక్తి నీ సమస్య నుంచి విడిపించదా? నీ భక్తి నిన్ను భద్రపరచుదా? అంటే నువ్వు క్రీస్తుకు కలిగిన మనసు కలిగి, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎవరికి కలిగిన మనసు అండి? క్రీస్తు యేసుకు కలిగిన మనసును కలిగి నీ మనసు ఆయన మీద ఆధారపెడితే ఏం చేస్తాడంటే దేవుడు నిన్ను పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. ఈ రోజులో శాంతి లేదు కుటుంబాల్లో, ఈరోజు సమాధానం లేదు కుటుంబాల్లో, ఈరోజు భార్య భర్తల మధ్యలోనే ఐక్యత లేదు, అండర్స్టాండ్ లేదు. ఒకరు ఒక మాట అంటే ఒకరు ఇంకొక మాట, ఒకరు ఒకటంటే ఇంకొకరు ఇంకోటి మాట, చిన్న మాటగా కొట్లాడుకొని విడిపోతున్నటువంటి సమాజంలో ఈ రోజు నువ్వు నేను బతుకుతున్నా. క్రీస్తుకు కలిగిన మనసు నీకుంటే, క్రీస్తు చెప్తున్నాడు, క్రీస్తు సంఘాన్ని ఎలాగైతే ప్రేమించాడు, భర్త తన భార్యను ప్రేమించమంటున్నాడు. సంఘము ఎలాగైతే క్రీస్తుకు లోబడుతుందో, భార్య తన భర్తకి లోబడాలంటున్నాడు. క్రీస్తుకు కలిగిన మనసు నీకుంటే నువ్వు ఇది చేస్తావు. నా మాటలు అర్థమవుతుంది అండి? నా మాటలు అర్థమవుతున్నాయా? నా మాటలు అర్థమవుతున్నాయా అన్న? మరి నోరు తెరిచి చెప్పండి. అట్లా నోరు తెరిచి చెప్పాలమ్మా. నాకు ఊరుకునే కూర్చున్న వాళ్ళన్నా తలకాయలు ఊపేయాలంటే అసలు ఇష్టం ఉండదు. ఎట్లా ఊరుకునే కూర్చొని ఇట్లా తలకాయలు ఊపడం కాదు. మనకు దేవుడు మాట్లాడడానికి స్వరం ఇచ్చాడు. మనం మాట్లాడే వాళ్ళు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘము క్రీస్తుకి ఎలాగైతే లోబడుతుందో, భార్య భర్తకి లోబడాలి. ఇది బైబిల్ 66 గ్రంథాల్లో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట. ఇది భూలోకమైనటువంటి మాట కాదు, ఇది హెవెన్లో నుంచి వచ్చేటువంటి మాట. ప్రైజ్ లార్డ్. ఇది పరలోక మాట. ఈ మాటకు లోబడితే ఈరోజు చాలా మంది కుటుంబాలు ఏమైపోతున్నాయి? విడిపోతున్నాయి. నువ్వు చెప్తే నేను వినాలా? నువ్వు మాట్లాడితే నేను వినాలా? ఎస్, వినాల్సిందే, వినాలి. ఇది చట్టం, పరలోకం నుంచి వచ్చినటువంటి చట్టం.
క్రీస్తుకు కలిగిన మనసు నీకు కలిగి ఉంటే భర్త భార్యని ఎలాగో ప్రేమించాలో, భార్య భర్తకి ఎలా లోబడాలో, వీళ్ళిద్దరు కలిసి సంఘంలో ఎలాగ ఉండాలో, కుటుంబంలో ఎలాగ ఉండాలో, సమాజంలో ఎలా ఉండాలో, సొసైటీలో ఎలాగ ఉండాలో ఈ పరిశుద్ధ గ్రంథం మనకి బోధిస్తా ఉంది. దీన్ని అనుసరిస్తున్నటువంటి నువ్వు నేను అలాగుంటే మన గురించి బయట సాక్ష్యం చెప్తారు. చప్పట్లు కూడా చెప్పండి ఆమె. మన భక్తి మనం కోరుకున్నది కాదండి. భక్తి మన భక్తి మనం కోరుకున్నది కాదు, ఆయనకు నచ్చాల. ఎవరు నచ్చాలి తమ్ముడు? ఎవరు నచ్చాల? యేసు ప్రభుకు నచ్చాల. ఎవరు నచ్చాలా చెప్పు? ఎవరికి నచ్చాలా? యేసు ప్రభుకు నచ్చినట్టు బతకాలి. అప్పుడు కింద వచ్చిన ఇలా అంటున్నాడు, చదువుదండి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో త్వరగా. నువ్వు క్రీస్తుకు తగినట్టు భక్తి చేస్తే నీకు దుఃఖం వస్తుంది. అప్పుడు నీ దుఃఖము, ఆ దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. హల్లెలూయా. నా ప్రియ సంఘమా, ప్రియ దేవుడు బిడ్డలారా, ఈ గడిచిపోయినటువంటి దినాల్లో నీ జీవితంలో దుఃఖపడుతున్నట్లయితే ఈరోజు దైవజనుడుగా, దేవుని యొక్క సేవకుడుగా దేవుని దగ్గర నుంచి తీసుకొచ్చినట్టు మాట, నీ దుఃఖ దినములు సమాప్తమైనవి. చప్పట్లో యేసయ్య నామ మహిమార్థమై చప్పట్లో, కాసుల కొరకు కాదు. నీ దుఃఖ దినములు క్లోజ్. ఈరోజు క్లోజ్ అయిపోతున్నాయి. ఎప్పుడు? నీకు క్రీస్తుకు కలిగినటువంటి మనసు కలిగి ఉంటే అప్పుడు. నీ మనసు క్రీస్తు పైన ఆధారపడుతుంది చూడండి, అప్పుడు. హల్లెలూయా. నువ్వు క్రీస్తుకు కోరుకున్నట్టు భక్తి చేస్తా చూడండి, అప్పుడు. నీకు నచ్చినట్టు భక్తి చేసుకుంటూ ప్రభువా నా కన్నీరు తుడచబడలేదే, ప్రభువా నా వేదన తీర్చబడలేదే, ప్రభువా నా సమస్యలు తొలగలేదంటే ఉప్పు నీళ్ళలో కంది బ్యాళ్ళు ఉడకవు, పప్పులు ఉడకవు. నువ్వు ప్రభు 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 అని పిలుచుకోవడం తప్ప ప్రభు దిగి నీకు సహాయం చేయడు. ఎందుకంటే నీ భక్తి నీకు నచ్చేది చేసుకుంటున్నావు. నీ భక్తి నీకు నచ్చినట్టు నువ్వు చేసుకున్నావు కాబట్టి ఆయన దిగిరాడు. నువ్వు ఆయనకు నచ్చి కానీ భక్తి చేస్తే ఇక్కడ చెబుతున్నాడు మాట, నీ దుఃఖ దినాలు నా కుమారుడు నా కుమార్తె సమాప్తమైనవి. నువ్వు ఓదార్చబడతావు. ఎవరు ఓదార్స్తారయ్యా? పరలోకం ఓదార్స్తుంది. పరలోకమైనటువంటి ప్రభు ఓదార్స్తాడు. పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి యేసు ప్రభు నిన్ను ఓదార్స్తాడు. కానీ మానవులు ఎవరిని ఓదార్చలేరు. వాళ్ళు ఓదార్చినా కానీ ఓదార్పు పొందలేరు. ప్రభు వచ్చి రాత్రిలో నువ్వు నిద్రపోతున్నప్పుడు, లేక నువ్వు కూర్చొని మెలకుగా ఉన్నప్పుడు, నువ్వు కన్నీరు కారుస్తున్నప్పుడు, నువ్వు వేదన పడుతున్నప్పుడు, బాబు ఇట్లా ఆయన ఇట్లా చేసి ఇట్లా నేనున్నా కదా రేసులో ఏమంటాడు చెప్పండి? చాలామంది మనతో ఆ మాట అని ఉంటారు కదా, ఏమండి అని అన్నారు లేదా? నేనున్నాను కదా. నాకు తలకాయలు ఇవ్వటం ఇష్టం ఉండదండి, సారీ, నాకు నోటితో సమాధానం చెప్పాలి ఎవరైనా. నేనున్నాను కదా అని మాట అనండి. మీతో అన్నారు లేదండి? మీతో అన్నారు లేదా? నేనున్నాను అక్క, నేనున్నాను అత్త, నేనున్నాను వదినా, నేనున్నాను అన్న, నేనున్నాను బాబాయ్, నేనున్నా అని అన్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఎవరు లేకపోయి ఉండొచ్చు, కానీ ప్రభు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, ఐ యామ్ విత్ యు, నేను నీతో కూడా ఉన్నాను, నిన్ను ఓదార్చువాడు నేనే. హల్లెలూయా. ఎలా ఓదార్స్తావు ప్రభువా? నీకు ఏం కావాలో అవన్నీ ఇచ్చి ఓదార్స్తా. నీ కన్నీరు తుడుస్తా. ఫస్ట్ నీ కన్నీరికి కారణమైనటువంటి కారణాలు కూడా తుడుస్తా. నీకు సమస్యలు రావడానికి కారణాలు ఏమైతే వాటిని తీసివేస్తా. నీకు విరోధంగా రూపింపబడుతున్న ఆయుధాలు ఏవి కూడా వర్ధిల్లకుండా చేసేటువంటి దేవుడివి నీ దేవుడైనటువంటి యెహోవాను నేనే. నీకు ఓదార్పు నా దగ్గర నుంచి వస్తుంది. నేనే నిన్ను ఓదార్స్తా. ఇంత హుషారుగా చేస్తున్నాడు, చప్పట్లు కొట్టొచ్చు కండి. మీరు ఆ మాటల్ని, దేవుని యొక్క మాటల్ని రిసీవ్ చేసుకోవాలా, తీసుకోవాలా. ఏదో మందిరానికి వచ్చాము, ఏదో పోతున్నాం అన్నట్టుగా ఉంటే మీరు ఇక్కడ నుంచి ఏం తీసుకెళ్తారు. ఉత్త కాలుతోనే ఉత్త చేతులతో వెళ్తారు.
దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, ఈ వారంలో ప్రభు నాతో మాట్లాడి నీ మాట నేను తీసుకొని పోతున్నా, ఈ నెలలో దేవుడు నన్ను ఆశ్రయించడానికి నాతో మాట్లాడిన మాట నేను తీసుకొని వెళ్తాను, నువ్వు ఉత్సాహంతో ఇంటి దగ్గర నుంచి బయలుదేరేస్తా చూడండి. ఆ మాటను తీసుకొని పోతున్నప్పుడు నీకు సమస్య వచ్చినా కష్టం వచ్చినా ప్రభు నాతో ఉన్నాడు కదా, నేను భయపడలే అంటావు. నేను నేను నిన్ను ఓదార్స్తా, భయపడొద్దు, నీ కన్నీరుని నేనేం చేస్తాను. దుఃఖపడువారితో దేవుడు చెప్తున్నాడు, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. తర్వాత వచ్చిన సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. భూలోకాన్ని స్వతంత్రించుకోవటం అంటే చెప్పాలి. ఇప్పుడు మేము క్వశ్చన్ చెప్పండి, అప్పుడప్పుడు క్వశ్చన్లు వేస్తూ ఉంటాను నేను ప్రసంగంలో, నాకు అది అలవాటు. భూలోకాన్ని స్వతంత్రించుకోవటం అంటే ఇప్పుడు మన భూలోకంలో ఎన్ని దేశాలు ఉన్నాయి? దగ్గరగా అన్ని దేశాలకు పోయి మన భూమిని స్వతంత్రించుకున్నాం, ఆ దేశాలని స్వతంత్రించుకుంటామా? మరి భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఎప్పుడు జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది? మనము కొన్ని సమయాల్లో మన ఇంటినే స్వతంత్రించుకోలేకపోతున్నాం. ఏంటి? అవునా కదక్క? అమలారా వెనకలకు వచ్చిన వాళ్ళు సిస్టర్, అవునా కదా? కొన్ని సమయాల్లో మన ఇంటినే మనం స్వతంత్రించుకోలేకపోతున్నాం, మన ఇంట్లో వాళ్ళనే మనం స్వతంత్రం చేసుకోలేకపోతున్నాం. దేవుడు చెబుతున్న మాట చూడండి, దేవుడు మాట ఇస్తే తప్పడండి. ప్రభు మాట ఇస్తే తప్పడానికి ఆయన నరుడు కాదు. ఏమన్నాడక? ఆ వాక్యం ఇప్పుడు చదివిన వాక్యం 6వ, సాత్వికులు ధన్యులు, భూలోకమును స్వతంత్రించుకుంటారు. భూలోకం, ఇప్పుడు మనం ఏ లోకంలో ఉన్నాం? భూలోకంలో ఉన్నాం. ఈ భూలోకాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే మనం సాత్వికంగా ఉండాలి. సాత్వికం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుందండి? అది కూడా పై నుంచే రావాలా? అది ప్రభు దగ్గర నుంచే రావాలా? నేను ఇందాక చెప్పిన ఒక మాట, క్రీస్తు యేసుకు కలిగిన మనసు మనం కలిగి, ఆ ఒక్క మనసు మనం కలిగి ఉంటే ఇవన్నీ వచ్చేస్తాయండి. సాత్వికం. యేసు ప్రభు ఎంత సాత్వికంగా ఉన్నాడు. సాత్వికం మనకి విజయాన్ని సమకూర్చుతుందండి. సాత్వికం మనకు వచ్చేసి ఆశీర్వాదం తీసుకొస్తుంది. సాత్వికం వచ్చేసి మనకి దీవెన తీసుకొస్తుంది. ఆ తర్వాత వచ్చి అలా చదువుకుంటూ వస్తే 10వ వచనం ఒకసారి మనం చదువుకుందామండి. నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. మొదటి వచనంలో మనం చూసినట్లయితే, 3వ వచనంలో మనం చూసాం ఆత్మ విషయమై లేని వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే అన్నాడు. 10వ వచనంలోకి వచ్చేసరికి మరలా ఏమన్నాడు? నీతి నిమిత్తము హింసింపబడిన వారు. నీకు ఒక నిమిషం వచ్చింది అనుకోండి, హల్లెలూయా, ఒకసారి జోర్సి చేద్దాం, హల్లెలూయా. చేతులు 2 పైకెత్తి చేద్దాం. ఈ మాటలన్నీ ఎక్కడ చెప్పినంటే, యేసు ప్రభు వారు కొండెక్కి ఆ కొండ మీద కూర్చొని మాట్లాడుతున్నాడు ప్రజలందరితో. ఏమని? ఇప్పుడు చదివిన అన్ని వచనాలు మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 5వ అధ్యాయము ఆ 13 వచనాల వరకు 12 వచనాల వరకు కొంచెం ధ్యానం పెట్టి జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా చదవండి. బైబిల్ మనతో మాట్లాడుతుంది. బైబిల్ దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడతాడు. కానీ మనకేంటంటే అన్నిటికీ సమయం ఇస్తాం, కానీ బైబిల్ చదవడానికి సమయం ఏమో. దరిద్రం ఎక్కడుందంటే మన ఇంట్లోనే, మన చేతిలోనే ఉంది. అన్నిటికీ సమయం ఇస్తాం. వంట వండుకునే గంట సమయం ఇస్తాం, ఆ వండిన వంట తినేదానికి గంట సమయం ఇస్తాం. ఐఎమ్ రైట్? అవునా కదా? నేను చెప్పింది వాస్తవం కదండి. వంట వండుకునేదానికి ఏమో గంట సమయం, 1.5 గంటలు, 2 గంటలు. ఆ వండింది తినేదానికి గంట పడుతుంది. నేను అంటాను, మరి బైబిల్ చదవడానికి కనీసం ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాం? హల్లెలూయా. మాటలు అర్థమవుతున్నాయండి? బైబిల్ చదవటానికి మనం ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాం? చదవటం ఒక పక్కన ఉంటే దాన్ని ధ్యానం చేయటం. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు అని చెప్పుకున్నటువంటి క్రైస్తవుల్లో క్రీస్తుకు కలిగినటువంటి క్వాలిటీస్ అంటే లక్షణాలు లేవండి. ఏం లేవు?
అందరు పైకి భక్తి కలిగిన వాళ్ళుగానే ఉంటున్నారు, అందరు పైకి పరిశుద్ధులుగానే ఉంటున్నారు, అందరు పైకి నీతిమంతులుగానే ఉన్నారు, అందరు పైకి పరిశుద్ధులుగానే ఉన్నారు. కానీ నిజమైనటువంటి భక్తి, నిజమైనటువంటి ప్రేమ, నిజమైనటువంటి నిజమైనటువంటి యథార్థత కనుమరుగైపోతుంది. వాటన్నిటి మధ్యలో మనం దేవుని కోరుకునే నిజమైన భక్తులుగా ఉందాం. నేను ప్రభువు కోరుకున్నటువంటి భక్తులైన భక్తిని కొనసాగిస్తూ యేసు ప్రభు వారికి ఇష్టమైనటువంటి విధంగా నేను కొనసాగాలని ఆశపడుతున్నా అన్న విధంగా మనం ఉందాం. ఇతరుల కొరకు మనం చూడొద్దండి, మన ఇరుగు పొరుగు వాళ్ళు మనం చూడొద్దండి, మన చుట్టుపక్కల వాళ్ళు మనం చూడొద్దండి. ఆ ఎలాగున్నాడు, ఈ ఎమ్మె ఎలాగుంది, ఆమె ఇలా భక్తి చేస్తుంది, ఇలా భక్తి చేస్తున్నాడు, ఆ దైవజనుడు ఇలాగున్నాడు, ఈ దైవజనుడు ఇలాగున్నాడు కాదు. నువ్వు చూడాల్సిన దైవజనులు కానీ సంఘంలో వచ్చే విశ్వాసం కోసం కాదు. ఎందుకంటే వాళ్ళు ఎవరు నీ కొరకు ప్రాణం పెట్టలా, నీ కొరకు ప్రాణం పెట్టింది యేసయ్య. యేసు ప్రభు వారిలో లోపాలు ఉంటే అప్పుడు నువ్వు అలా జీవించు. యేసు ప్రభు వారిలో ఏ లోపాలు లేవు. సంఘము లోకంలో ఉన్నటువంటి ఇంకొక దేవుని బిడ్డను చూడటం కంటే కూడా లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభు వారిని చూడాలి. ఎంతమంది పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఇష్టంగా ఉందండి? నా మాట, ఎంతమంది పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఇష్టంగా ఉంది? మీకు లేదైనా పరలోక రాజ్యం, పరలోక రాజ్యం అక్కడికి వెళ్ళాలంటే ఈ భూలోకంలో మనం బ్రతుకు చాలా పరిశుద్ధంగా ఉండాలి. ఎలా ఉండాలి? అనుకోంగానే పోయి కొచ్చెరువు పోయి అనంతపురం బస్సు ఎక్కడం కాదు, అనుకోంగానే బుక్కపట్నం నుంచి పుట్టపర్తికి వెళ్ళడం కాదు. పరలోక రాజ్యం అంటే అక్కడికి వెళ్ళాలంటే కొన్ని ఏమంటారు వాటిని, త్యాగాలు చేయాల. ఏం చేయాలి త్యాగం? లోక సంబంధమైనటువంటి కార్యాలన్నిటిని వదులుకోవాలి. అప్పుడు నువ్వు నీతిగా బతికితే ఎవరికి శ్రమలు వస్తాయి తెలుసా? ఎవరికి వస్తాయి తెలుసా? అసలు ఆ శ్రమలు ఎవరికి వస్తాయండి? నీతిగా ఉన్న వాళ్ళకే శ్రమలు వస్తాయి. మనం అనుకుంటాం, నేను ఎంత నీతిగా బతుకుతున్నాను పాస్టర్ అయ్యా, మాకెందుకయ్యా ఈ శ్రమలు అంటాం కదా. అప్పుడు నువ్వేమనుకో తెలుసా? నువ్వు నీతిమంతుడు దేవుని దృష్టిలో. ఎవరి దృష్టిలో? ప్రభు దృష్టిలో నువ్వు నీతిమంతుడివి, నీతిమంతురాలుగా ఉన్నావు కాబట్టి నీకు శ్రమ. ఎవరు చెప్పారు ఈ మాట? నా యేసు ప్రభు వారు కొండ మీద కూర్చొని ప్రసంగం చేస్తున్నప్పుడు చెప్పిన మాట, నీతి నిమిత్తం హింసింపబడిన వారు ధన్యులు. నీకు శ్రమ వచ్చినప్పుడల్లా నువ్వు ధన్యుడివి, ఎందుకంటే నువ్వు నీతిమంతుడివి, నీతిమంతురాలివి. మనసులు మనకి ఏదో సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరంలా. నీకు పరలోకం ఇస్తే చాలు, పరలోకం దేవుడు చెప్తే చాలు. నువ్వు ఎలా భక్తి చేస్తున్నావు, ఎలా భక్తిలో ఉన్నావు, ఎలా దైవికంగా ఉన్నావు, ఎలా దేవుడిలో ఉన్నావు, ఎలా దేవుడి కొరకు బతుకుతున్నావని పరలోకంలో ప్రభు చూస్తున్నాడు. హల్లెలూయా! ఎవరు చూస్తున్నారు? ప్రభు చూస్తున్నాడు. ఆయన నమ్మదగినవాడు, ఆయన ఒక్కడే నమ్మదగినవాడు. మానవులు చాలా మంది నమ్మక ద్రోహులు, చాలా మంది నమ్మిస్తారు, నట్టేట్లో ముంచేస్తారు. నమ్మేస్తారు, నట్టేట్లో దొబ్బేస్తారు. నమ్మిస్తారు, ఇదిగో అంటారు, అదిగో అంటారు, ఇదిగో అంటారు, చివరికి ఏది లేదు పో అంటారు. అవునా కదక్క? ప్రభు అలా కాదు. నీ కొరకు ప్రాణం పెట్టాడు. నేను పరలోక రాజ్యాన్ని తీసుకుపోయేంత వరకు నీ చేపట్టి నడిపిస్తాడు ఆయన. నడిపేంతవరకు పరలోకానికి. మన అంతిమ గురి ఏంటంటే పరలోకమేనండి. ఈ లోకంలో చాలామంది చదువుకునే పిల్లలు మీరు అడగండి, నీ గురి ఏంటంటే వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు. నేను డాక్టర్ని కావాలనో, నేను ఇంజనీర్ని కావాలనో, నేను లాయర్ని కావాలనో, కొంతమంది నేను క్రికెట్ ప్లేయర్ని కావాలనో, కొంతమంది ఆర్మీ ఆఫీసర్ని కావాలనో, కొంతమంది పొలిటికల్స్ రాజకీయ నాయకులను కావాలనో, ఏమేమో కోరికలు కోరుకుంటారు. మంచిదే, వాళ్ళ కోరికలు, వాళ్ళ విజయం మంచివే. అయితే సంఘంలో దేవుని బిడ్డలుగా మనకి ఒక గురి ఉండాలి. ఆ గురి ఏంటంటే పరలోకం. ఆ గురి ఎప్పుడు మీ కళ్ళ ముందర పరలోక రాజ్యానికి వెళ్ళి చేరాలంటే నేను ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఈ మాత్రం తెలిస్తే ప్రైజ్ లాంటి నీకు నిశ్చయంగా పరలోకమే. ఆమె చెప్పండి గట్టిగా.
నీకు పరలోక రాజ్యం ఎప్పుడు మైండ్లో తిరుగుతూనే ఉండాలి. పరలోక రాజ్యం దేవునితో పరిశుద్ధ పరలోక రాజ్యంలో ఆ దేవాది దేవుణ్ణి 24 పెద్దలు 4 జీవులు కోట్లాది కోట్ల దేవునితో సమూహ రాత్రి మగల్లో మానక పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తుంటే ఆయనతో పాటు నేను కూడా కలిసి ప్రభువా హల్లెలూయా ఈ దేవతలతో కలిసి ఆరాధించే భాగ్యాన్ని నాకు ఇచ్చావు ప్రభువా. ఎవరమండి మనం? ఒక వ్యక్తి కూడా కొన్ని సమయాల్లో మనకు విలువ ఇవ్వరు. అలాంటి జీవితం మనది. ఈరోజు ప్రభు మందిరంలో కూర్చొని ప్రభువే మనకి విలువిచ్చేలాగా పెట్టాడంటే మనం దాన్ని నిలవం కదండి. ప్రియ సంగమా, నీతిమంతుల గురించి చెప్తున్నాడు. నీతి నిమిత్తం హింసింపబడిన వారు ధన్యులు. నీతిమంతునికి కలిగే ఆపదలు అనేకములు, 1 కాదు 2 కాదు 3 కాదు 100 కాదు ఎన్నో వాటన్నిటి నుంచి ప్రభువే మనం తప్పిస్తాడు. చప్పట్ల కూడా దేవుడు నామాన్ని మహిమపడతాం. ఇంకొక వచనం చదువుకున్నా, 11వ వచనం చదువుతండి. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలికినప్పుడల్లా మీరు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి అందరూ చదవండి ఆ మాటలు చూద్దాం. మీరు ఎంత హుషారుగా చదువుతారు చూద్దాం. అందరూ చదవండి గట్టిగా. ఆమేన్. చప్పట్లు కొడదండి యేసయ్యకి ఒక్కసారి. హల్లెలూయా. గట్టిగా కొట్టండి. ఈ వచనంలో జనులు మిమ్మల్ని నిందించినప్పుడు 1, హింసించినప్పుడు 2, అబద్ధపు మాటలు చెప్పినప్పుడు 3, తర్వాత చెడ్డ మాటలు పలికినప్పుడల్లా 4 విషయాలు చెప్తూ అప్పుడల్లా మీరు ధన్యులే. మీకు ఆశీర్వాదం కావాలంటే, మీకు దీవెనలు కావాలంటే మనల్ని ఎవరో ఒకరు నిందిస్తానే ఉండండి. అర్థమైందండి? మీకు ఒక బ్లెస్సింగ్ కావాలంటే క్రీస్తు యేసు నిమిత్తం మిమ్మల్ని ఎవరైనా నిందించారనుకో, ఎవరైనా మీ మీద అబద్ధపు సాక్ష్యం చెప్పారనుకో, ఎవరైనా మిమ్మల్ని చెడ్డగా ప్రచారం చేశారనుకో, అప్పుడు నువ్వు అనుకోవాల ఐ యామ్ బ్లెస్డ్. ఏమనాలా? అప్పుడు నేను ఆశీర్వదించబడిన వాడిని. ఎందుకు? క్రీస్తు నిమిత్తం నాకు నింద వచ్చింది, క్రీస్తు నిమిషం నాకు హింస వచ్చింది, క్రీస్తు యేసు నిమిత్తం నాకు అబద్ధపు సాక్ష్యాలు నా మీద పలుకుతున్నారు, క్రీస్తు యేసు నిమిత్తం నన్ను చెడ్డ మాటలలో పలుకుతున్నారు. పర్వాలా ప్రభు, ఆ దేవానికి స్తోత్రం నాయన. హల్లెలూయా. కొంతమంది ఎవరైనా ఏదైనా ఒక నింద చేశారు అనుకోండి, యేసు ప్రభు దగ్గర పోతున్నాం, నిందలు వచ్చినాయి, ఇట్లా వస్తాయో నాకు తెలియలేదే అంటారు. ఇంకా కురిగిపోతావు అంటారు కదా. నేను ఎంతగా భక్తి చేస్తున్నానే, నా భక్తిలో నన్ను ప్రభు రక్షించిన ప్రభా, నీకు నిజంగా నేనంటే ప్రేమ ఉందయ్యా, నీ కళ్ళు నన్ను చూస్తుంది. ఎవరిని అడుగుతారు? వీళ్ళు ప్రభువుని అడుగుతారు. వీళ్ళు అతి పరిశుద్ధులు వీళ్ళు. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డారా, మరలా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం 13 వచనాల వరకు మీరు మళ్ళీ చదవండి. ఆ 12వ వచనం కూడా నేను ముగిస్తాను. చదవండి ఒకసారి 12వ వచనం. సంతోషించి ఆనందించండి. హల్లెలూయా. ఎవరికి ఎప్పుడు మనం ఆనందించాలో చూడండి. దేవుడు ఎప్పుడు మనం ఆనందించమంటే, ఎవరైనా మీ మీద అబద్ధపు చాలు చెప్తారు చూడండి. అందరు ఇక్కడ చూడండి. ప్రైజ్ లో హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ 2 వ్యక్తులు కూర్చున్నారు. ఈ 2 వ్యక్తుల గురించి నేను ఎక్కడైనా బయటకు పోయి చెడ్డ సమాచారం చెప్పాను అనుకోండి, వాళ్ళిద్దరు మంచోళ్ళు కాదు, వాళ్ళిద్దరు ఏదో ఊరక అట్లా మందిరానికి పోయి కూర్చొని ప్రార్థన చేసుకుంటారు, బయటకు పోతే సినిమా హాల్ పోతారు, బయటకు పోతే సిగరెట్లు తాగుతారు, బయటకు పోతే వాళ్ళు ఇష్టానుసారంగా ఉంటారు, ఏదైనా అబద్ధం చెప్పాను అనుకోండి, అప్పుడు వాళ్ళు ధన్యులు. అప్పుడు వాళ్ళు నిజంగా ధన్యులు. ఎందుకని? వారి జీవితాన్ని నిజంగా అలా లేదు, కానీ అబద్ధపు చాడీలు చెప్తున్నాను, అబద్ధపు మాటలు చెప్తా ఉన్నాను. హల్లెలూయా. సంగమా, దేవుని బిడ్డలారా, మనకి ఆ అబద్ధపు నిందలు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు సంతోషపడాలి. అదే ప్రభు చెప్తుంది అక్కడ. మామూలుగా అయితే మనం ఏం చేస్తాం తెలుసా? మనుషులు సహజంగా ఏం చేస్తారంటే, ఎవరైనా ఏదైనా ఒక నింద వేసారనుకోండి, ఒక నింద వేసారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అనంత్ ఉన్నాడా? ఓ అడిగి వచ్చినాడు. అనంత్ ఉన్నాడు. అందరం బయటకు వెళ్ళిపోయాం. పాప అనంత మంచోడే. ఆ కానుక పెట్టలో ఒక 1000 రూపాయలు కనబడకుండా పోయినాయి. ఎంత
చెప్పండి, మీ డబ్బులు అడగట్లేదు నేను, నాకు ఇమ్మని ఇప్పుడు మిమ్మల్ని అడగను. ఏదో మిమ్మల్ని అడుగుతున్నట్టుగా మీరు ఫీల్ అయ్యి 1000 రూపాయలు అన్న, గట్టిగా చెప్పండి. 1000 రూపాయలు, 1000 రూపాయలు కనబడకుండా పోయినాయి. ఇది చివరిగా వచ్చింది ఎవరు అని ఆలోచన చేసుకుంటూ వాడే వచ్చాడు అక్కడ, వాడు వచ్చాడు, ఎవరు అనంతం. ఇప్పుడు అందరికి ఒక సాటింపు అయింది అనుకోండి. ఇప్పుడు అనంత నిజంగా సంతోషపడాలి. ప్రభువా, నేను ఆశీర్వదించబడిన వాడినయ్యా, ఎందుకు? నీ నిమిత్తం నాకు ఒక నింద పడింది, నేను చేయలేదు, ఆయన గారు చేసే అన్నారు. అప్పుడు సంతోషపడాలండి. కానీ ఏం చేస్తాం? ఇంటికి వెళ్తాడు అనంత్, ఎవరితో చెప్పడు, ఫస్ట్ వాళ్ళ భార్యతో చెబుతాడు. అమ్మ ఏమంటావు నాయనా, ఏదో ఒకటిలే, నీ భార్యను కానీ పిలుచుకో, మాకెందుకు కానీ, దేవుని స్తోత్రం. నన్ను సంఘంలో వాళ్ళు ఒకళ్ళు ఇలాగన్నారు అన్నప్పుడు వెంటనే సిస్టర్ గారు కూడా ఏం చేయాలంటే, అట్లాగన్నారా, చూద్దాం వాళ్ళ కథ అని అనకూడదు, అని మాట్లాడకూడదు. ఏమండి, మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 11, 12 వచనాలు ఉందండి. క్రీస్తు యేసు నిమిత్తం మన మీద ఒక నిందపడితే అది మనకి ఆనందం కాబట్టి, అది మనకి ఆశీర్వాదం కాబట్టి ఇప్పుడు మనం సంతోషిద్దాం. హల్లెలూయా. ఆశీర్వాదం అని చెప్తే అది ఎలాగొస్తుంది లేదండి. క్రీస్తు నిమిత్తం మనం హింసలు భూలోకంలో చాలా మంది హింసలు పడ్డారు క్రీస్తు నిమిత్తం. ఇక్కడ కూర్చున్నటువంటి మనం కూడా కొన్ని సందర్భాల్లో హింసలు ఇప్పటి వరకు పడుతున్నాయి, ఇక మీద కూడా పడబోతున్నాయి, అనుభవిస్తాం. వాటి అన్నింటిలో నుంచి ప్రభువు మనల్ని తప్పిస్తాడు. అప్పుడు మనం ఆనందపడాలండి. 11వ వచనానికి 12వ వచనానికి చాలా ఒక లింక్ చూడండి. ఈ వచనాన్ని చెప్పుకుంటూ వస్తూ చెప్తున్నాడు. చదవండి బ్రదర్ మరొకసారి. సంతోషించు, ఆనందించండి, పరలోకంలో మీ ఫలం, పరలోకంలో మీ ఫలం అధికం. అంటే పరలోకంలో కొద్దిగా ఉంది, అది ఇప్పుడు ఏమవుతుంది? నీ మీద నిందలు పడ్డప్పుడు, నీ మీద అవమానాలు పడ్డప్పుడు, నీ గురించి చెడుగా సమాచారాలు పలికినప్పుడు ఆ ఫలం అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది, పెరుగుతుంది అనమాట. అంటే నేను ఏమంటానంటే, నీ మీద నిందలు పడుతున్న కొలది, నీ మీద అవమానాలు పడుతున్న కొలది, నేను దూషిస్తున్న కొలది నీకేమవుతుంది? పరలోకంలో ఫలం పెరుగుతూ ఉంది. పరలోకంలో ఏ ఫలం ఉంటుందో ఆ ఫలాన్ని దేవుడు భూలోకంలో నీకు విడుదల చేస్తాడు. పరలోకానికి పోయిన తర్వాత నువ్వేదో అనుభవించడం కాదు, ఆ పరలోకంలో నీ కొరకు ఇంక్రీజ్ అయినటువంటి ఫలములు భూమి మీద వాటిని నీకు అనుభవించడానికి దేవుడు సహాయం చేస్తాడు. అది నీ జీవితంలో ఇస్తాడు, నీ భర్త జీవితంలో ఇస్తాడు, నీ పిల్లల జీవితంలో ఇస్తాడు, నీ పిల్లల జీవితంలో ఇస్తాడు. ఎందుకంటే అక్కడ నీ ఫలం ఏమైంది? దాన్ని దేవుడు ఇస్తా ఉంటాడు భూలోకంలోకి. అది భూలోకంలో నువ్వు అనుభవించడానికి దేవుడు సహాయం చేస్తాడు. చప్పట్లు కొట్టరు కదా? యేసు ప్రభు వారు చాలా మంచి దేవుడు. ఆ మంచి దేవుడిని మంచిగా ఆరాధన చేయండి. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వాక్యాలన్నీ కూడా మీరు ధ్యానం చేయండి, సంతోషించండి, ఆనందించండి. క్రీస్తుకు కలిగిన మనసు మీరు కలిగి ఉండండి. క్రీస్తు పైన ఆధారపడండి. వారిని పూర్ణ శాంతి గలవనిగా దేవుడు చేస్తాడు. అప్పుడు చెప్పండిటువంటి 11, 12 వచనాలు, 10వ వచనం, 9వ వచనం, 8వ వచనం, 7వ వచనం, 5వ వచనం, 4, 3 వచనాలు మన జీవితాల్లో నెరవేరుతాయి. ఇవన్నీ యేసు ప్రభు వారు జనసమూహంతో కూర్చున్నప్పుడు ప్రభు వారు చెబుతున్న కొన్ని మాటలు. ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి ఆయన చెప్పినవి. చాలు ఈ మాటలు ఇప్పటికీ. ఆమేన్. ఇప్పటికీ ఈ మాటలు చాలు. ప్రభు ఈ మాటల ద్వారా మనందరినీ బలపరచునుగాక, ఆశీర్వదించునుగాక, దీవించునుగాక.